హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. వరలక్ష్మి వ్రతం అనగానే పూజ హడావిడితో పాటు మనకు గుర్తుకొచ్చేది నోరూరించే అమ్మవారి ప్రసాదాలే కదా. ఈ రోజు మన వీడియోలో చాలా క్విక్ గా ఎంతో టేస్టీగా చేసుకునే, అమ్మవారికి ఎంతో నిష్ఠతో నివేదించే చల్లని దద్దోజనం అండ్ గుమగుమలాడే వడలు పర్ఫెక్ట్ కొలతలతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మహాప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దద్దోజనం రెసిపీ చూద్దామండి. ఈ దద్దోజనం కోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా రైస్ని వేసుకోండి. వీటిని నీళ్లు వేసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు 1 కప్పు రైస్ కి 3 కప్పుల దాకా వాటర్ ని వేసుకోండి. ఇక్కడ కప్పు కొలత అనేది మీ చాయిస్ అండి. మీరు ఏ కప్ అయితే కొలతగా తీసుకుంటారో అదే కప్ తో అన్ని ఇంగ్రీడియంట్స్ ని కొలిచి తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేలా మీడియం ఫ్లేమ్ లో రైస్ ని కుక్ చేసుకోండి. చూడండి అన్నం ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో కదా. ఇప్పుడు ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అన్నాన్ని వేడి మీదనే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే అన్నం త్వరగా మ్యాష్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోండి. ఇప్పుడు ఒక మ్యాషర్ సహాయంతో ఎక్కడా ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్ గా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక ఇందులోనే అప్పుడే తోడేసిన ఫ్రెష్ గా ఉండే తీయటి పెరుగుని 3 కప్పుల దాకా వేసుకోండి. అన్నం వేడిగా ఉన్నప్పుడే పెరుగు వేస్తే దద్దోజనం త్వరగా పులిసిపోతుందండి. కాబట్టి అన్నం పూర్తిగా చల్లారాక పెరుగు వేసుకోండి. రోజంతా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఉప్పుని వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. పెరుగు అన్నంలో కలిసిపోయేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఈ పెరుగన్నంలోకి మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద చిన్న కడాయిని తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. మీకు అచ్చం గుళ్ళో ప్రసాదం లాంటి ఫ్లేవర్ రావాలంటే తప్పకుండా నెయ్యితోనే తాలింపు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినుములు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఇందులోనే 2-3 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. తాలింపు కాస్త వేగాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ తాలింపుని పెరుగన్నంలోకి వేసేయండి. తాలింపు పెరుగన్నంలో కలిసిపోయేలా నిదానంగా కలుపుకోండి. చివరగా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేస్తే ఎంతో కమ్మనైన గుళ్ళో ప్రసాదం లాంటి దద్దోజనం సిద్ధమైనట్లే. అంతేనండి. కడుపుని చల్లబరిచే చల్లని రుచితో పాటు మనసుకి ప్రశాంతతని ఇచ్చే ఈ కమ్మని దద్దోజనం మీ ఇంట్లో ప్రసాదంగా చేసి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు వడల రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాస్ వరకు మినుము గుండ్లను తీసుకోండి. వీటిని నీళ్లు వేసి 2 సార్లు బాగా కడిగి మళ్ళీ నీళ్లు వేసి 4-5 గంటలు నానబెట్టుకోండి. మీకు ఒకవేళ టైం లేకపోతే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసి ఒక 2 గంటలైనా నానబెట్టుకోండి, సరిపోతుంది. 4 గంటల తర్వాత మీకు చూపిస్తున్నానండి. పప్పు చాలా బాగా నానిపోయింది. ఈ పప్పు మళ్ళీ ఒకసారి బాగా కడిగి అస్సలు నీళ్లు లేకుండా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పు మొత్తాన్ని వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద మిక్సీ జార్ లో వేస్తున్నానండి. మీరు చిన్న మిక్సీ జార్ అయితే 2 బ్యాచెస్ లాగా డివైడ్ చేసి వేసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల ఉప్పుని వేసుకోండి. చాలా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పల్సెస్ ఇస్తూ సాఫ్ట్ గా పిండిని గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా చాలా మెత్తగా పిండిని రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి. వడలు మంచిగా క్రిస్పీగా హోటల్ స్టైల్లో స్పాంజీలా రావాలంటే ఈ బియ్యం పిండిని జస్ట్ ఒక 1-2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల దాకా బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల
మిరియాల పొడి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి, కానీ వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ పిండిలో కలిసిపోయేలా బాగా బీట్ చేయండి. ఇక్కడ నేను వంట సోడా యూజ్ చేయట్లేదండి. మీరు కూడా సోడా వేయకుండా ఒక 5 నిమిషాల పాటు కంటిన్యూస్ గా బాగా హెవీగా బీట్ చేయండి. వడలు అలా వేయగానే ఇలా పొంగిపోతాయి అంతే. చాలా ఫ్లఫీగా వస్తాయండి. మీరు ఇలా తప్పకుండా సోడా వేయకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ లో ఉండాలండి. వడలు వేయగానే పైకి తేలాలన్నమాట. ఇప్పుడు చేతికి నీళ్లతో తడుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడల షేప్ లో ఒత్తుకొని ఫ్రై చేసుకోవడమే. ఒకవేళ చేతితో షేప్ చేయడం కష్టం అనిపిస్తే ఇంకొక వే చెప్తానండి. ఇలా ఒక స్టీల్ స్ట్రైనర్ ని తీసుకొని దానికి నీళ్లతో ఇలా తడుపుతూ పిండిని తీసుకొని వడ షేప్ లో చేసి మధ్యలో హోల్ ఇవ్వండి. అన్ని ఒకే షేప్ లో చాలా రౌండ్ గా వస్తాయి. సో మీకు ఏది కన్వీనియంట్ గా అనిపిస్తే అదే ప్రాసెస్ ని ఫాలో అవుతూ వడల్ని వేసుకోండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేస్తూ వడల్ని ఫ్రై చేసుకోండి. పైన క్రిస్పీ లేయర్ వచ్చి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. సెకండ్ బ్యాచ్ కూడా ఈ విధంగానే ఆయిల్లో స్లోగా డ్రాప్ చేస్తూ వడల్ని వేసుకోండి. అంతేనండి, క్రిస్పీగా కరకరలాడే వడలైతే రెడీ అయిపోయాయి. చూశారు కదా, అమ్మవారికి సమర్పించే దివ్యమైన ప్రసాదాలు సిద్ధమైపోయాయి. నోట్లో వేస్తే కరిగిపోయేంత కమ్మగా వచ్చిన ఈ ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ టైం ని హడావిడి లేకుండా సేవ్ చేసుకోండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.